హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైన యుద్ధం ఏది? భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైనటువంటి యుద్ధం ఆప్షన్ 2 మొదటి పానిపట్టు యుద్ధం. నెక్స్ట్ వన్, క్రింది మొఘల్ చక్రవర్తులలో పేరు దృష్ట్యా అదృష్టవంతుడని పిలిచే వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 హుమయూన్. నెక్స్ట్ వన్, ఔరంగజేబు 1687లో ఆక్రమించిన దక్కన్ రాజ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 గోల్కొండ. నెక్స్ట్ వన్, క్రింది ఏ ప్రాంతాన్ని పాలించిన రాజపుత్రులు మొఘల్ అధికారాన్ని దీర్ఘకాలం అంగీకరించలేదు? ఆన్సర్ ఆప్షన్ 3 మేవాడ్. నెక్స్ట్ వన్, మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఆప్షన్ 1 1526. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మన్సబ్దారీ విధానానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. ఈ విధానం మొఘలుల కాలం నాటిది. మన్సబ్దారీ పదవి అనేది వంశపారపర్యం కాదు. మన్సబ్దార్లను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు. నెక్స్ట్ వన్, జప్తు విధానం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 రెవెన్యూ విధానం. నెక్స్ట్ వన్, అక్బర్ ఆర్థిక మంత్రి ఎవరు? అక్బర్ ఆర్థిక మంత్రి ఆప్షన్ 4 తోడర్మల్. నెక్స్ట్ వన్, అక్బర్ నామా అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? అక్బర్ నామా అనే గ్రంథాన్ని రచించినది ఆప్షన్ 2 అబుల్ ఫజల్. నెక్స్ట్ వన్, హుమయూన్ని ఓడించిన పాలకుడు ఎవరు? హుమయూన్ని ఓడించిన పాలకుడు ఆప్షన్ 3 షేర్ ఖాన్. నెక్స్ట్ వన్, జప్తు విధానం ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? జప్తు విధానం అంటే రెవెన్యూ విధానం కదా. సో దీన్ని ప్రవేశపెట్టినది అక్బర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇందులో సరికానిది ఆప్షన్ 4 మొఘలుల దక్కన్ విధానం ఔరంగజేబుతో ప్రారంభమైంది అనేది సరికాదు. జహాంగీర్ అసలు పేరు సలీం, షాజహాన్ అసలు పేరు ఖుర్రం, ఔరంగజేబు అలంగీర్ అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ మూడు కూడా సరైనవి. నెక్స్ట్ వన్, సుల్హ్-ఈ-కుల్ అంటే అర్థము ఆప్షన్ 3 ప్రపంచ శాంతి. నెక్స్ట్ వన్, అక్బర్ వివిధ మతాలకు చెందిన పెద్దలతో ఎక్కడ చర్చలు జరిపేవాడు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇబాదత్ ఖానా. నెక్స్ట్ వన్, సర్దార్ సర్వాయి పాపన్న ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 1 వరంగల్. నెక్స్ట్ వన్, చిన్ కులిచ్ ఖాన్ ఎలా ప్రసిద్ధి చెందాడు? ఆన్సర్ ఆప్షన్ 3 నిజాం ఉల్ ముల్క్. నెక్స్ట్ వన్, క్రింది అసఫ్ జాహీ పాలకుల్లో నిజాం అనే బిరుదును పొందని వ్యక్తులు లేదా పాలకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పై వారందరూ. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ వీరందరూ కూడా నిజాం అనే బిరుదును పొందలేదు. నెక్స్ట్ వన్, మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో నిర్మించని సంస్థ ఏది? ఇతని కాలంలో నిర్మించని సంస్థ ఆప్షన్ 3 ఉస్మానియా విశ్వవిద్యాలయం. నెక్స్ట్ వన్, ఔరంగజేబు కాలంలో ఏ సిక్కు గురువును ఉరితీశారు? ఔరంగజేబు కాలంలో ఉరితీయబడ్డ సిక్కు గురువు ఆప్షన్ 4 గురు తేజ్ బహదూర్. నెక్స్ట్ వన్,
మొఘల్ చక్రవర్తులను వారి వారసులతో జతపరచండి. బాబర్ వారసుడు హుమయూన్, హుమయూన్ వారసుడు అక్బర్, అక్బర్ వారసుడు జహంగీర్, జహంగీర్ వారసుడు షాజహాన్. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, బీజాపూర్ గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో కలిపిన చక్రవర్తి ఎవరు? బీజాపూర్ గోల్కొండ ప్రాంతాలను మొఘల్ సామ్రాజ్యంలో కలిపినది ఆప్షన్ 2 ఔరంగజేబు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మన్సబ్దారుల విధి కానిది? మన్సబ్దారుల విధి కానిది ఆప్షన్ 4 రాజప్రసాదంలో మత సంస్కరణ చేయడం. ఈ మన్సబ్దారుల యొక్క విధులు చక్రవర్తి భవంతిని కాపాడటం, ఒక ప్రాంతాన్ని పరిపాలించడం, తిరుగుబాట్లను అణచివేయడం. నెక్స్ట్ వన్, సున్నీ షియా అనే శాఖలు ఏ మతానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్లాం మతం. నెక్స్ట్ వన్, మన్సబ్దార్లు తమ జీతాలను పొందే విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జాగీర్ల ద్వారా వచ్చే ఆదాయం నుంచి మన్సబ్దార్లు తమ జీతాలను పొందేవారు. నెక్స్ట్ వన్, రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అక్బర్. నెక్స్ట్ వన్, సూర్వంశ స్థాపకుడు ఎవరు? సూర్వంశ స్థాపకుడు ఆప్షన్ 2 షేర్షా సూర్. నెక్స్ట్ వన్, సర్వాయి పాపన్న రాజధాని ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కిలాషాపూర్. నెక్స్ట్ వన్, ఔరంగజేబు మరణించిన సంవత్సరం. ఔరంగజేబు మరణించిన సంవత్సరం ఆప్షన్ 1 1707. నెక్స్ట్ వన్, క్రింది వారిలో 7వ నిజాంను గుర్తించండి. 7వ నిజాం ఆప్షన్ 2 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ వన్, సర్దార్ సర్వాయి పాపన్నను అణిచివేయమని ఆదేశాలు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అక్బర్ పాలించిన ప్రాంతాల్లో లేనిది? అక్బర్ పాలించిన ప్రాంతాల్లో లేనిది ఆప్షన్ 4 గోల్కొండ. నెక్స్ట్ వన్, ఫతేపూర్ సిక్రీ నగర నిర్మాత ఎవరు? ఫతేపూర్ సిక్రీ నగర నిర్మాత ఆప్షన్ 1 అక్బర్. నెక్స్ట్ వన్, అక్బర్ మరణించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1605. నెక్స్ట్ వన్, ఏ మొఘల్ చక్రవర్తి పాలనా కాలంలో మొఘల్ పాలన కనుమరుగై సూర్వంశ పాలన అనేది ప్రారంభమయ్యింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హుమయూన్. నెక్స్ట్ వన్, హల్దీఘాట్ యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 అక్బర్ రాణా ప్రతాప్. నెక్స్ట్ వన్, బాబర్ కాబూల్ను ఆక్రమించిన సంవత్సరం ఏది? బాబర్ కాబూల్ను ఆక్రమించిన సంవత్సరం ఆప్షన్ 1 1504. నెక్స్ట్ వన్, క్రింది మొఘల్ చక్రవర్తుల్లో అతి తక్కువ వయసులో పరిపాలనకు వచ్చిన వ్యక్తి ఎవరు? మొఘల్ చక్రవర్తులందరిలో తక్కువ వయసులో పరిపాలనకు వచ్చినది ఆప్షన్ 2 అక్బర్. నెక్స్ట్ వన్, ఔరంగజేబు పాలనా కాలంలో ఏ ప్రాంతంలో తిరుగుబాటు వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అస్సాం, పంజాబ్, దక్కన్ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఔరంగజేబు పరిపాలనా కాలంలో తిరుగుబాటు అనేది వచ్చింది. నెక్స్ట్ వన్, అక్బర్ భార్య జోధాబాయి ఏ ప్రాంత రాజకుమారి? జోధాబాయి అంబర్ రాకుమార్తె. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అక్బర్ స్థాపించిన కొత్త మతం పేరు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 జొరాస్ట్రియన్. నెక్స్ట్ వన్, మన్సబ్దార్ల సంఖ్యను ఎక్కువగా పెంచిన మొఘల్ చక్రవర్తి ఎవరు? మన్సబ్దార్ల సంఖ్యను పెంచినటువంటి మొఘల్ చక్రవర్తి ఆప్షన్ 1 ఔరంగజేబు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి.
ఇందులో సరికానిది ఆప్షన్ 1. సాధారణంగా మన్సబ్దార్ వంశపారపర్యంగా నియమితులయ్యేవారు అనేది సరికాదు. ఎందుకంటే మన్సబ్దార్ వృత్తి అనేది వంశపారపర్యం కాదు. జమీందారులు మొఘల్ కాలంలో వంశపారపర్యంగా బాధ్యతలు పొందేవారు. చక్రవర్తి నియమించిన అధికారులు జాగీర్ పరిపాలన చూసేవారు. మొఘల్ కాలంలో జాగీర్లు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యేవి. నెక్స్ట్ 1. సర్దార్ సర్వాయి పాపన్నను శిరచ్ఛేదనం చేసిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1712. నెక్స్ట్ 1. చివరి ఢిల్లీ సుల్తాన్గా పేరొందిన వారు ఎవరు? చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఆప్షన్ 1 ఇబ్రహీం లోడి. నెక్స్ట్ 1. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన నిజాం ఎవరు? ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది ఆప్షన్ 1 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ 1. క్రింది మొఘల్ చక్రవర్తులలో నిరక్షరాస్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అక్బర్. నెక్స్ట్ 1. బాబర్ చేసిన యుద్ధాల్లో అత్యంత క్లిష్టమైనది. బాబర్ చేసినటువంటి యుద్ధాలలో అత్యంత క్లిష్టమైనది ఆప్షన్ 2 కాన్వా యుద్ధం. నెక్స్ట్ 1. క్రింది వారిలో చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? చివరి మొఘల్ చక్రవర్తి ఆప్షన్ 4 రెండవ బహదూర్ షా. నెక్స్ట్ 1. క్రింది వారిలో గెరిల్లా యుద్ధంలో గొప్ప నిపుణులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 ఛత్రపతి శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న. నెక్స్ట్ 1. సాలార్ జంగ్ నిజాం రాజుల వద్ద దివాన్గా పనిచేసిన కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1853 నుంచి 1883. సో ఫ్రెండ్స్, ఇది మొఘలులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.